అలాగే ఎస్తేరక్క కూడా నువ్వు ఆరోను తీసుకొని పో, నా పేరు ఆరోను కాదు, ఆరోను అని పేరు పెట్టించారు, నా పేరు రమణయ్య. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నా పేరు మార్పించాడు. ఎందుకంటే అది పాత జీవితము కొత్త జీవితంలోకి రావాలని. అలాగే ఆయన ఒక మాట చెప్పారు నాకు, అన్న ఆరోని నీలాగా ఉండటానికి, ప్రభులో ఆత్మీయంగా బలపరచబడటానికి, సేవ చేయడానికి కారణం ఎవరంటే మా అమ్మ అన్నాడు. నాకు చాలాసార్లు చెప్పారు. మా అమ్మ నా కోసం చాలా ప్రార్థన చేసింది, నా కోసము, నా కుటుంబం కోసము చాలా ప్రార్థన చేసింది, మా అన్నదమ్ముల కోసం ప్రార్థన చేసింది. ఆమె మంచి విశ్వాసి అని చెప్పారు. 150 రూపాయల జీతంతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ, కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకానో తెలియని పరిస్థితులు ఒక్కోసారి నాకు అనిపించింది. ఇంటికాడికి పోయినప్పుడు అయినా వచ్చి అన్నములో కారం పొడి వేసుకొని అలాగే నూనె వేసుకొని కలుపుకొని తినేవాడు. ఏంటంటే ఇదే ఫలాహారము, ఇదే దేవుడిచ్చినటువంటి ఆహారము, ఇదే మన్నా అని చెప్పేవాడు. అది కూడా సంతృప్తిగా మంచి ఆహారం ఎలా తింటారో అలా తినేవాడు. అంత మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన నాకు ఇది లేదే అని దేవుని మీద నిందలేయలేదు. నాకు ఎందుకు ఇలా చేసినావు, నాకు ఎందుకు ఇంత చిన్న జీతం ఇచ్చినామని ఆయన నింద వేయలేదు. తద్వారా దేవుని కృపను వచ్చి అనేక స్థలాలలో, నేను హైదరాబాద్లో కానీ ఏ స్థలాలకు వెళ్తే కానీ నన్ను అడుగుతారు, ఎట్లా రక్షణ పొందినావు, ఏ విధంగా రక్షణ పొందినావు, నువ్వు ఒక సాక్ష్యం చెప్తావు అంటే మొట్టమొదటిగా వచ్చేది పోస్ట్ మ్యాన్ ప్రభుదాసయ్య. ఈయన ద్వారానే నేను రక్షణ పొందినాను, ఈయన ద్వారానే నేను ఈ విధంగా ఉన్నాను. పోస్ట్ మ్యాన్ ఎలా నీకు స్వార్థ ప్రకటించాలంటే ఇప్పుడు చెప్పిన స్వార్థ అంతా చెప్పేది మళ్ళీ ఆయన వాళ్ళకి. అలా నేను చాలా స్థలాలలో సాక్ష్యం చెప్పాను ఆయనను గురించి. ఎంతో గొప్ప మనసు కలిగినటువంటి వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆయన ఈ హిమాలయాలు పుట్టక ముందుకు అన్నమ్మ పుట్టక తొలుకు నాకు చెప్పాడు, నీకు అన్నమ్మను ఇస్తున్నానని ప్రభు చెప్పినాడు. అన్నమ్మని ఇచ్చినాడు, హిమాలయాన్ని ఇస్తున్నానని చెప్పినాడు, అన్నమ్మని ఇచ్చాడని ఆయన ముందుగానే దర్శనాల ద్వారా వీళ్ళందరినీ అన్నాడు. ఆయన స్వస్థంగా ఏమి తెలుసుకోలేకుండా లేదు. ఆయన ప్రభు మాట్లాడినాడు, ప్రభు ద్వారానే వారి పిల్లలను కూడా దేవుడి ద్వారా పొందుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆ దినాలలో ఉన్నటువంటి దేవుడు ఈ దినాలలో కూడా మనతో కూడా ఉన్నాడు. ఈ దినాలలో కూడా మనతో మాట్లాడుతున్నాడు. ప్రభుదాస్ అనేది తలుచుకున్నప్పుడు నేను చెప్పాను, చాలా రోజుల క్రితం ఫోన్లో మాట్లాడుతూ, నువ్వు ముందు వెళ్తున్నావేమో ఇల్లు, కానీ నేను కూడా నీతో పాటు వస్తాను కదా, పరలోక రాజ్యంలో మనందరం కలిసి ఉంటాం కానన్నా, అక్కడ బాగుంటుంది కదన్నా, ఇక్కడ ఎన్ని శ్రమలు ఉన్నా కానీ నువ్వు ముందు వెళ్తున్నావు, నేను వెనక వస్తా, దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన అన్నారు ఒక మాట, నా నిజమైన కుమారుడు నువ్వు. ఎంతో మంది నా ద్వారా రక్షణ పొందినారు, నాకు కనెక్ట్ లేదు. ఎంతో మంది నాతో పాటు తిరిగినారు కానీ నాకు